నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకే సెక్యూరిటీ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అందులో మగవాళ్ళు కూడా ఏం లేని వాళ్ళు ఉంటారు కదా, ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, అడుగుతుంటారు. మగవాళ్ళు చాలా మంది ఏమంటారంటే కొంతమంది ఇల్లరికి వెళ్తానని అడుగుతారు 60 ఏళ్ళు వచ్చి. అవును. ఇంకా అలాగే బాగా ఓల్డేజ్ హోమ్ నుంచి మాకు ఫోన్లు వస్తుంటాయి, ఎవరైనా బాగా ప్రాపర్టీ పెన్షన్ గట్రా ఉన్న ఆడది ఉంటే చెప్పండి నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన ఆడది తన బాధ్యతల్ని వాడి మీద వేసి బతకాలనుకుంటుంది, కానీ వీడి బాధ్యతను ఆవిడ నెత్తిన వేసుకోవాలనుకోవట్లే. ఓకే. అది అర్థం కావట్లే వాళ్ళకి. నువ్వు వస్తావు ఓల్డేజ్ హోమ్లో ఉండేవి, అక్కడ పడుకునేది ఇక్కడ పడుకుంటావు, నీకు సేవ చేసి నీకు అన్నం వండి నీ పనులు చూసి నీ పాకెట్ మనీ ఇచ్చి ఇన్ని ఆవిడ ఎందుకు పడుతుంది? ఆవిడకి అంతకంటే మంచి సంబంధం దొరికినప్పుడు దానికే వెళ్తుంది, నిన్ను భరించాలని ఉండదు కదా ఆవిడకి. అంచేత అలా ఓల్డేజ్ హోమ్లో కానీ ఇల్లరికం వాళ్ళు కూడా అంతే. ఇల్లరికం 50-60 ఏళ్ళు వచ్చి ఇల్లరికాలు ఎవరు భరిస్తారండి? ఆవిడకి ప్రాపర్టీ ఉంది నిజమే, కానీ నిన్ను కూర్చోబెట్టి గుబ్బపెట్టలాగా భోజనం పెట్టి నేను భరించాలని లేదు కదా. అంచేత కాదు నువ్వు బజార్కి వెళ్ళి కూరలు తీసుకురా, ఆ పని చేయి ఈ పని చేయంటే నీకు కోపం వస్తుంది, నేను మొగుడిని నేను చేస్తానా అని. అందుకని ఈ గొడవలు ఎందుకు, మాకు ఇల్లరికాలు వద్దు, మమ్మల్ని భరించేవాడు కావాలి కానీ మేము భరించడానికి సిద్ధంగా లేము అంటారు ఆడవాళ్ళు.